హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి దివాళీ ఫెస్టివల్ దండి, సెలబ్రేషన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ క్లిప్ అయితే. అండ్ లాస్ట్లో వచ్చేది అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఈ క్లిప్ వచ్చేసి నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసింది. సో ఈ ఇయర్ అయితే పాప పుట్టిన తర్వాత తీసింది. లాస్ట్లో ఉంటుంది చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదేంది అని అంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ క్లిప్ అండ్ పాప పుట్టిన తర్వాత అవి రెండో కూడా ఒక దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి ఒక దగ్గర యాడ్ చేసేసి పెట్టానమాట. అండ్ మమ్మీ వాళ్ళు అయితే లక్ష్మీ పూజ చేస్తారు, నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదా అని చెప్పేసి అయితే ఇంట్లో చిన్నగానే చేసుకున్నారు. లేకపోతే పీట మీద పెట్టేసి చాలా గ్రాండ్గా చేస్తారు ప్రతి ఇయర్. అండ్ ఇంట్లో అయితే నైవేద్యం ఇలా పెట్టేస్తారనమాట. మనం హోమం ఎలా అయితే చేస్తారో సో అలానే కట్టెలు ఇవన్నీ కూడా పెట్టేసి నెయ్యితోనే కంపల్సరీ సేమియా పాయసం చేసేసి నెయ్యితోనే మొత్తం వేస్తారనమాట హోమంలో. సో హోమం అవంతా కుదరదు కాబట్టి జస్ట్ ఇంటి మీదనే ఐరన్ పెంక్ ఉండే, సో దాని మీద అయితే ఇలా నెయ్యితోనే అయితే పెట్టేశారనమాట. ఇది వచ్చేసి అయితే మా ఇంటి పైన అమ్మ వాళ్ళ ఇంటి పైన ఇంట్లో ఉంటారు. సో ప్రతి దివాళీకి అంటే బంజారాస్లో ఏముంటుంది అని అంటే, ఫస్ట్ ఇలా దీపం తీసుకొని ఇంట్లోకి వెళ్ళి అందరూ కూడా లక్ష్మీ పూజ చేస్తారు కదా. అమ్మాయిలు అయితే కంపల్సరీ దీపం అయితే దేవుడి దగ్గర చూపించేసి, లేకపోతే ఆవులు అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి కూడా దీపం చూపించి ఇట్లా సాంగ్ లెక్క అయితే పాడతారు. పాడి తర్వాతనేమో పెద్దల దగ్గర ఎవరైతే ముసలోళ్ళు వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దీపం చూపించి మళ్ళీ హారతి లెక్క చూపించేసి ఆ తర్వాత వాళ్ళకైతే కట్నం అడుగుతారు. పాటలకు ఒక స్లోగన్ ఉంటుంది. సో ఆ స్లోగన్ పాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకు కట్నం పెడతారు. కట్నం పెట్టేసి ఆశీర్వాదాలు అనేది తీసుకుంటారు అనమాట. అంటే ఇంట్లో ఎవరైతే ఆడబిడ్డ ఉంటుందో సో వాళ్ళు కంపల్సరీ చేస్తారు. సో ఇదైతే దివాళీకి మస్ట్ చేస్తారనమాట, కంపల్సరీగా జరిగేది ఇదే. అండ్ ఎక్కడైనా సరే బంజారాస్లో అయితే ఇదే జరుగుతుంది. అండ్ ఇంటింటి పెద్దలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళేసి అందరూ కూడా ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. సో అదనమాట. ఇక్కడ ఇంటి పైన మా మమ్మీ వాళ్ళ ఇంటి పైన రెంటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇలా పూజ చేసుకున్నారనమాట. ఇది వచ్చేసి ఆ క్లిప్. అండ్ కంపల్సరీ ఇలా పాట పాడుతూనే ఉంటారు. పాట పాడేసి చేసి అక్కడైతే నైవేద్యం అవన్నీ కూడా సమర్పించేసి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారు అనమాట. సో ప్రతి బంజారాస్లో అమ్మాయి ఇంట్లో ఆడబిడ్డ ఉంటే మాత్రం ఇదే జరుగుతుంది. అండ్ కొందరైతే నార్మల్గానే ఇంకా సింపుల్గా పూజ చేసేసుకుంటారు. తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళేసి ఆవులు అవన్నీ ఈ కాలంలో ఇక్కడ ఉండట్లేదు కదా, సో జస్ట్ పెద్దల దగ్గరికి వెళ్ళేసి అయితే ఇప్పుడు నైవేద్యం అలా అదేంటి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు అనమాట. సో ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా. నేను ఏం చేశాను అంటే లాస్ట్ ఇయర్ది వీడియో అండ్ ఈ ఇయర్ వీడియో అయితే రెండు కూడా ఒకటే దగ్గర కలిపేశాను. చూస్తున్నారు కదా, ఇలా అమ్మ నాన్నలకి ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇక్కడైతే ఇలా అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఎవరెవరైతే అన్నలు తమ్ముళ్ళు చిన్న పెద్ద అందరికీ ఇలా చూపిస్తారనమాట. హారతి చూపించేసి వాళ్ళు అక్కడ కట్నంలాగా అయితే తీసుకుంటారు. కట్నంలాగా అమౌంటే కాదు అంటే డబ్బులే కాదు, డ్రెస్సెస్ ఏదన్నా ఇలా తీసుకుంటారు అనమాట. అంటే రాఖీకి చేస్తారు కదా మన తెలంగాణలో, సో సేమ్ అలా అనమాట. సో కంపల్సరీ ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది ఫెస్టివల్. ఆ రోజు చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాతనే క్రాకర్స్ అవన్నీ కూడా పేల్చడము చేయడం అవన్నీ కూడా జరుగుతుంది. సో ఇది వీళ్ళందరూ కూడా మాకు చుట్టాలే అవుతారు పైన ఉన్న వాళ్ళు. సో అదనమాట. ఇంకా అందరూ అక్కడ మాకు అందరూ చుట్టుపక్కలంతా చుట్టాలే ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒక్కటే దగ్గర చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఇయర్ చాలా బాగా అనిపించింది. నేనైతే ప్రెగ్నెంట్ ఉన్నా, సో పెద్దగా నేను ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే ఇవన్నీ వీడియోస్ తీయడం అలా చేశాను. చూస్తున్నారు కదా, ఇలా హారతి తిప్పేసి స్లోగన్ పాడేసి అక్కడ కట్నం అయితే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఇలా అక్షంతలు తీసుకొని వాళ్ళ మీద చల్లుతారు. బంజారాస్లో ఇదైతే పక్కా అంటే పక్కా జరుగుతుంది. ప్రతి ఇంట్లో అమ్మాయి ఉన్న ఇంట్లో అయితే పక్కా జరుగుతుంది. ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. అంటే లక్ష్మీదేవి కదా అమ్మాయి అంటే, సో అలా అనమాట. బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని లక్ష్మీదేవికి ఇట్లా సమర్పించినట్టు వాళ్ళు కట్నం కూడా ఇస్తారనమాట.
అంటే ఆ రోజు లక్ష్మీదేవి ఇంట్లో ఏడవకుండా చల్లగా అంటే మంచిగా ఉండాలి అన్నట్టు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంచేసి మళ్ళీ వీళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట లక్ష్మీదేవి దగ్గర ఎప్పటికీ మంచిగా ఉండాలి అన్నట్టు. అంటే చిన్నపిల్లలైనా సరే అండి, ఎవరున్నా సరే ఇదే ఇంతే చేస్తారు. అండ్ ఈ ఇయర్ అయితే నేను పాప కదా ఇక్కడే ఉన్నాము మేము పాప పుట్టిన తర్వాత. బట్ మమ్మీ వాళ్ళైతే ముందే కట్నం ఇచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట కట్నము. పాపకి అప్పుడే ఇచ్చేసి వచ్చేసారు అనమాట. నేను ఎందుకనంటే నేను దివాళీ రోజు ఇక్కడ ఉంటాను కదా, నాకు లక్ష్మీ పూజ ఉంటుంది. సో అందుకని చెప్పేసి అమ్మమ్మ, నానమ్మ, తాత ఎవరున్నా సరే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకైతే చూపిస్తారు. ఇలాది హారతి చూపించి స్లోగన్ లెక్క పాడేసి తీసుకుంటారు అనమాట బ్లెస్సింగ్స్. నాకు దివాళీ వస్తే ఇది చాలా మంచి అనిపిస్తుంది అంటే, ఎందుకంటే అంటే కట్నం కోసం కాదు, కాకపోతే బ్లెస్సింగ్స్ ఇవ్వడం తీసుకోవడం అలా ఉంటుంది కదా, సో అది మంచి అనిపిస్తుంది నాకు. ఇక్కడ వచ్చేసి పాపకైతే అసలు పట్టనికి రావట్లేదు, మా మమ్మీ అయితే పట్టి ఇచ్చేస్తుంది. మా మమ్మీకి పాటలు చాలా బాగా వస్తాయండి. సో మా మమ్మీయే ముందుండి అన్నీ కూడా పాటలు పాడుకుంటా చేసుకుంటా వాళ్ళందరికీ తీసుకొచ్చి హారతి ఇప్పిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావు పాటలు ఎవరికి. అక్కడ ఒక నానమ్మ ఉంది కదా, ఆమె ఆయన మమ్మీ ఇద్దరే పాడుతూ ఉన్నారు పాటలు. మమ్మీకి సాంగ్స్ పాడడం కానీ అంటే డ్యాన్స్ చేయడం ఇలా ఉంటాయి కదా, చాలా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇట్లా వెళ్తూ ఉంటే అంటే ఎక్కడున్నా సరే తనకు కంపల్సరీ, మమ్మీకి అయితే కంపల్సరీ పిలిచి మరీ పాడించేవాళ్ళు అనమాట. సో అది మమ్మీకి అలా అలవాటు, అంటే పాడడము చేయడము. చూస్తున్నారు కదా చిన్న పాపకి, ఆమెకి ఏం తెలియట్లేదు ఇంకా 2 years ఆ పాప అప్పుడు. ఇదండి ఇదంతా ఓవరాల్. తర్వాత మా ఇంట్లోకి లోపలికి వస్తున్నారనమాట. ఇక్కడ నుంచే మా ఇంట్లోకి వెళ్ళేసి డాడీ వాళ్ళకందరికి కూడా హారతి ఇప్పించారు. ముందట ఆంటీ వాళ్ళు కూడా ఉంటారు వెనుక పోర్షన్ ఇది, సో అక్కడికి వెళ్ళేసి కూడా ఇచ్చేస్తారు. సో ఇదంతా కూడాను నేను మెమరబుల్గా ఉండాలి చేయాలి అని చెప్పేసి 2 క్లిప్స్ కూడా ఒక్క దగ్గరనే యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఓవరాల్గా బంజారాస్లో ఇలా జరుగుతుంది దివాళీ అని చెప్పేసి చెప్దామని చెప్పేసి. అండ్ ఇలా ఎక్కడ కూడా ఎక్కువ చేసుకోరండి, జస్ట్ బంజారాస్లో మాత్రమే నేను విన్నాను. అండ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే వేరే దాంట్లో ఎక్కడైనా చేస్తుంటే నాకు చెప్పండి. సో ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాప. ఆ రోజు అయితే నేను లక్ష్మీదేవి పూజ దగ్గర అంటే మొత్తం డెకరేషన్ ఎంతైతే చేశానో ఆ పూజ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తను అక్కడే చూస్తూనే ఉంది. అసలు ఎంత బాగుండేనో, అసలు ఏడవలేదు ఇంత కూడాను, ఆ క్రాకర్స్ కూడా ఏడవలేదు. చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే అంటే నేను ప్రెగ్నెంట్ ఉండే, ఈ ఇయర్ అయితే పాప ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఇదండి దివాళీ ఫెస్టివల్. చలో ఓకే అండి, చలో బాయ్.